ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక తుఫాన్ వచ్చి అల్లకల్లోలం అయిపోయి రైతులందరూ కూడా జవాద్ తుఫాన్ అండి, డిసెంబర్లో వచ్చింది 2021లో. అరే కనీసం పట్లు ఇయటానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇవ్వండి. ఆ రోజు మా నాయకులు కొంతమంది అక్కడికి వెళ్తుంటే వాళ్ళని అడ్డం పడ్డారు. లోకేష్ గారు అక్కడికి ట్రాక్టర్ మీద వెళ్తానికి వీల్లేదని చెప్పి ఆపేపించారు. ఇవన్నీ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా రైతులు ఇబ్బంది పడ్డారు, రైతు కూలీలు ఇబ్బంది పడ్డారు, పంట నష్టపరిహారం ఇవ్వలేదు. ఇంకో పక్క ఏమో రాజకీయంగా ఏది పడితే అది మాట్లాడేవాడు. కానీ ఈ రోజు ప్రభుత్వం అలా చేయట్లా. కూటమి ప్రభుత్వం ఒక బాధ్యత గల ప్రభుత్వం అండి. మేము మాట్లాడే మాటలు ఎలా ఉండేది, అవతల వ్యక్తి మాట్లాడే మాటలు ఎలా ఉండేవి కూడా ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ఈ రోజు మేము జియో ట్యాగింగ్ విధానంలో కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, రైతు కూలీలను కావచ్చు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో ఒక ప్రణాళిక వేస్తున్నాం. అధికారులు అక్కడ పంపించాం. 10 రోజుల ముందలే అధికారులందరితో సమావేశాలు పెట్టించారండి, అలర్ట్ చేశారు. కలెక్టర్లు సమావేశాలు పెట్టారు. ఇదిగోనండి ఈ విధంగా తుఫాన్ రాబోతుంది, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మనం ఏ విధంగా రక్షణ చర్యలు చేపట్టాలి. విద్యుత్ వాళ్ళని పిలిచారు. ఆ ఏఎల్ని డిఎల్ని పిలిచేసి ఇది నష్టం జరిగిద్దండి, మీరు ఖచ్చితంగా వాళ్ళకి 3 గంటలలోపు విద్యుత్ ఇవ్వాలని చెప్పి అధికారులతో మాట్లాడిన సందర్భం. అక్కడ విద్యుత్ పోతే గతంలో 7-8 రోజులు పట్టేదండి. ఇప్పుడు 3 గంటల్లో అక్కడ విద్యుత్ వచ్చింది. దాదాపు ఇందాకంటా ఉన్నారు శేఖర్ రెడ్డి గారు, ఏదైతే హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నం వెళ్ళారు. అక్కడే ఆయన బస్ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అవన్నీ కళ్ళకు కనపడలేదా? ఊరక హేళనగా మాట్లాడితే ఎట్టా ఇక్కడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి లాగా ఆత్మలతో మాట్లాడి ఆత్మ వ్యవహారాలు మేము చేయట్లేదే, ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడతలేదే. గతంలో ఏమంటే గండికోట కొట్టుకొని పోయింది. దాంతో పాటు అక్కడ ప్రభావిత ప్రాంతాల్లో 40 మంది చనిపోతే ఎప్పుడో 10 రోజులకి వెళ్ళిపోయి పట్టాలటం పెట్టుకొని కర్లాటం పెట్టుకొని పెంచి వేసుకుని ముందు నేర్చుకుని రాబో 7 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందో తెలుసుకుంటారు. అధికార పక్షంలో ఉండాలి. మీరు ఏరియా సర్వే చేశారు, అది చేశారు, అధికారులతో సమాయత్తం చేయటం కానీ, అదేవిధంగా ఎక్కడైతే నష్టపోయిన ఉన్నారో నష్టపోయిన ఆదుకోవటంలో మీరు విఫలమయ్యారు. కాబట్టే ప్రజలు చీకొట్టారండి. మీరు విజయవాడలో ఉన్నటువంటి మొన్న వరదలు వచ్చినాయి. వరదల్లో ఈ పెద్ద మనిషి ఏదో చెబుతున్నాడు ఏదోనని. గతంలో మీరు 2024-23లో అండి ఆ కరకట్టల నిండా ఇసుక తవ్వుకోవటం వల్లే కదా కట్టలు దిగిపోయి ఆ విధంగా నీళ్లు వచ్చేసింది. ఆ తప్పిదం కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి ఆ ఇసుక తవ్వకాల వల్ల దాదాపు 1000 కోట్ల రూపాయలు విజయవాడలో నష్టపోయారు. మేము ఒక్క పిలుపునిస్తే వర్మ గారు దాదాపు 850 కోట్లు ఇతర విరాళాలు ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇంటికింత ఇచ్చాం. ఆటోలో నష్టపోయిన వాళ్ళకి ఇచ్చాం, పళ్ళు నష్టపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్లు లేకపోతే వాళ్ళకి అమౌంట్ పే చేశాం, కారులు నష్టపోయిన వాళ్ళకి ఇచ్చాం. దాంతో పాటు మరి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు ముప్పిపోయి అక్కడ సర్వస్వం కోల్పోతే వాళ్ళకి సహాయం చేశాం. దానితో పాటు రైతులకి 25,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ప్యాడీ వాళ్ళకి, అదేవిధంగా 45 రూపాయలు చెరుకు కానీ అరటి కానీ నష్టపోతే ఇచ్చాం. ఇన్ని సహాయ కార్యక్రమాలు చేశాం. మేము ఏమంటామంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం, అంతేగాని పనికి మాలే మాటలతో ఇక్కడికి వచ్చి కూర్చొని మేము తోపులు వీర్లు అని చెప్పమండి. కూటమి ప్రభుత్వం చేతులతో చూపించింది. ఏదైతే ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా చేస్తున్నారో లోకేష్ గారు ఇక్కడ సచివాలయంలో కూర్చొని ఆర్టీఎస్ ద్వారా మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు అధికారులను సమాయత్తం చేశారు. కలెక్టర్లు ఏ విధంగా వర్క్ చేస్తున్నారో ముఖ్యమంత్రి గారికి వివరించారు. పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మానిటరింగ్ చేశారు. ఎన్ని చేశారు. దీంతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడి, కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రితో మాట్లాడి మాకు భారీ నష్టం జరిగిందండి, ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని రైతులు మీరు ఆదుకోవాలి. ఆక్వాకల్చర్ లో దాదాపు 2,500 కోట్ల రూపాయలు దెబ్బతింది. దాంతో పాటు ప్యాడీ రైతులు, దాంతో పాటు ఉద్యానవన పంటలు నష్టపోయినాయి. మొత్తం 894 కోట్లు నష్టపోయారు. వీళ్ళు మొత్తం ఎన్ని అంచనాలు వేసేసి ఎక్కడెక్కడ ఏం నష్టం జరిగింది, ప్రాణ నష్టం ఏం జరిగింది, జంతు నష్టం ఏం జరిగింది, రైతులను ఏ విధంగా ఆదుకోవాలని ప్రణాళికలు వేశాం. ఇవాళ మధ్యాహ్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, అందరితో మాట్లాడారు. ఆయన కూడా బయటకు వచ్చి ఇదిగోనండి ఈ విధంగా ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఈ విధంగా నష్టం జరిగింది, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మేము ఏ విధంగా చేసామో ప్రజలకు చెప్పాం. దాంతో అంతేగాని రాజకీయంగా 100 విమర్శలు చేసుకోవచ్చండి. నా భాష ఎట్టుంది, అవతల వ్యక్తి భాష ఎట్టుందో భాష ఎవరు మాట్లాడారా? భాష నాగేంద్ర గారు రెస్పాండ్ ఒక్క నిమిషం జాగ్రత్త. ఏంటండి సాహిబ్ గారు చెప్పు తెగుతుంది రాస్కెల్.
చదువుకున్నావా లేకపోతే చదువుకున్నావా లేకపోతే నాకు గాడిద మీద ఏంటండి వచ్చావా? ఏంటిది చదువుకున్న అసలు చదువు టాపిక్ ఏంటి కాదండి టాపిక్ ఏంటి డిస్కషన్ ఏంటి సాహిబ్ గారు యూత్ సాహిబ్ గారు చెప్పు సాహిబ్ తీసుకునే గారు వాళ్ళకి గాడిదని యూత్ చెప్పు తీసుకునే వాళ్ళకి గాడిదని సాహిబ్ గారు ఏ విషయం లేనప్పుడు ఇలాంటి ఆగ్రహావేశాలు వస్తాయి. విషయం లేనప్పుడే, సబ్జెక్ట్ లేనప్పుడే, చెప్పడం చేతనప్పుడే. సాహిబ్ గారు ఏంటిది మనం ఏ టాపిక్ మాట్లాడుతున్నాం ఏ అంశం మాట్లాడుతున్నాం అండి క్రాస్ టాక్ ఆపండి ఇద్దరుని దయచేసి నాగేంద్ర గారు రెస్పాండ్. సార్ వర్మ గారు, ముందుగా మీకు నేను అన్ని రాసుకున్నానండి. నాకైతే ఇంటరప్షన్ చేయొద్దని చెప్పండి. నేను కూడా అంతే స్థాయిలో రెస్పాండ్ అవ్వాలి.